ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సమావేశాలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగంతో ముగుస్తాయి. రానున్న లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ కార్యకర్తలు నాయకులకు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చే సరికొత్త హామీల గురించి కూడా మోడీ ప్రస్తావించే అవకాశం ఉంది. కాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తొలి రోజు రాజకీయ, ఆర్థిక, సామాజిక తీర్మానాలపై చర్చ జరిగింది. మరోవైపు వచ్చే లోక్సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో బీజేపీ గెలవాలని నిర్దేశించుకున్నట్లు, అయితే అది ఒక సంఖ్య మాత్రమే కాదని, సెంటిమెంట్ కూడా అని ప్రధాని మోడీ తొలి రోజు మాట్లాడుతూ చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి. రెండో రోజు బీజేపీ జాతీయ సమావేశాల్లో మోడీ ప్రసంగించనున్నా అని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 370 అనేది ఒక సంఖ్య కాదు, సెంటిమెంట్ అని కూడా ఆయన ప్రస్తావించున్నారు. అసలు వివరాలు ఏంటి? సంతోషి, నిన్నటి నుండి జరుగుతున్న ఈ బీజేపీ సమైక్య మీటింగ్ లో ఈ రోజు నరేంద్ర మోడీ 2 గంటలకు మాట్లాడనున్నారు. నిన్నటి నుంచి విస్తృతంగా పార్లమెంట్ ఎలక్షన్స్ పైన వీళ్ళు జాతీయ కార్యవర్గ సమావేశాలను కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకే ఈ సమావేశాలు అనేవి ప్రారంభమైనవి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని ప్రసంగంతో ఈ సమావేశం ముగియనుంది. రానున్న లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ కార్యకర్తలు అలాగే నాయకులు ప్రధాని తన ప్రసంగంతో దిశానిర్దేశం కూడా ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు ఏమైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుతూ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం వాళ్ళు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో 370 స్థానాలు అని అంటే మనకి కాశ్మీర్ లో చూసుకున్నట్లయితే 370 ఆర్టికల్ ని ఎప్పుడైతే రద్దు చేశారో అప్పటి నుండి కూడా తను ఒక సింబాలిక్ పెట్టుకున్నారు. అదే 370 స్థానాలను బీజేపీ గెలవాలి అనే నిర్దేశంతో దిశానిర్దేశాలు వాళ్ళు ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే ఇది ఒక సంఖ్య మాత్రమే కాదని సెంటిమెంటల్ గా కూడా బీజేపీ నేతలంతా కూడా దాన్ని సెంటిమెంట్ గా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. దీంతో ఈ సమావేశాలు ఈ రోజు ముగియడంతో రేపటి నుండి అంటే 20వ తేదీ నుండి ఇక్కడ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఇక్కడ బస్ యాత్రలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో ప్రజల దగ్గరికి వెళ్లి బస్ యాత్రలో ప్రతి ఒక్కరు కూడా ఈ బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లలో గట్టిగా అయితే 17 స్థానాలకు మినిమం 14 స్థానాలు అయితే కైవసం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సంతోష్. రైట్ మాధవి, థ్యాంక్ యూ.